శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, వ్యవసాయం వ్యాపార సమస్యలు, కోర్టు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఇంకా తీరని ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడును. ఫోన్ నంబర్ 9514466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీ గురించి ఒక ముఖ్యమైన రహస్యం చెప్పాలని వచ్చాను. నీ కంటపడిన వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలని అనుకుంటున్నావు కదమ్మా. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా. అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆ మాటల వల్ల నీ జీవితమే మారిపోతుంది. నీ జీవితంలో ఆనందం అనేది లేకుండా పోతుంది. వారిలో కొంతమంది నీ మంచి కోసం చెప్తారు బిడ్డ, కానీ ఎక్కువ మంది నీ జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అదే ఆనందం. వారి మాటలు విని నీ జీవితాన్ని నువ్వు కోల్పోయిన తర్వాత వారు నీపై సానుభూతి చూపిస్తూ అందులో వారి సంతోషాన్ని వెతుక్కుంటారమ్మా. అందుకే నీ బాబా చెప్పినట్టు ఎప్పుడు కూడా చుట్టుపక్కల వారి మాటలు పట్టించుకోవద్దు. అది నీ మంచికి చెప్పినా సరే, చెడుకు చెప్పినా సరే, నీకంటూ ఒక ఆలోచన ఉండాలి. ఎవరేం చెప్పినా సరే వినాలి. అందులో నీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయాలి. ఏదైతే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలదో ఆ మాటలు మాత్రమే నువ్వు వినాలి. అర్థమవుతుందా తల్లి? నువ్వు ఎప్పుడు కూడా మంచిని కోరుకుంటూ ఉంటావు కదా, మంచి పనులే చేస్తూ ఉంటావు కదా. అలాంటి నీకు మంచి చేయకుండా ఎలా ఉంటానో చెప్పమ్మా. జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించద్దు. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను తల్లి. నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో జరిపిస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డ. ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచన చేయొద్దు. అనుకూలమైన ఆలోచన చేస్తే నీ జీవితం అనేది ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ సబురితో ఉండు. అనుకూలమైన ఆలోచన చేస్తూ ఉండు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటానమ్మా. నువ్వు కొంచెం ఓపికతో, తెలివితో ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదు. నా సాయి నాకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు బిడ్డ. అప్పుడు నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎలాంటి కష్టం కూడా నిన్ను నొప్పించదు. ఎందుకంటే నీలో ఉన్న బాబా అనేటటువంటి ధైర్యమే వాటికి సమాధానం చెప్తుంది. ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు. అది మౌనంగా అయినా సరే తల్లి, లేదా వారికి సమాధానం చెప్పైనా సరే తప్పకుండా నీ యొక్క అభిప్రాయాన్ని అయితే వెల్లడించాలి. నీ చుట్టూ ఉన్న వారి ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకొని నీతో ప్రేమగా నటిస్తున్నారమ్మా. అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండు. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారు తల్లి. అలాంటి వారిని అస్సలు పట్టించుకోవద్దు. కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ అలా మాట్లాడి నీ జీవితాన్ని నువ్వే కష్టాలు కోరుకొని తెచ్చుకోవద్దు బిడ్డ. ఈ యొక్క మాటలన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలని ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నాను. నా ప్రతి మాట కూడా అర్థం చేసుకుని ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారమయంలో మారుతుంది. నీకు ఒక విషయం చెప్పరా తల్లి, మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే తృప్తి పడరు. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని మాత్రమే అంటూ ఉంటారు. వాళ్ళకి ఎంతటి వరం ఇచ్చినా సరే అంతకన్నా ఇంకా ఎక్కువ ఇమ్మని కోరుకుంటారు. చూడమ్మా, ఎప్పుడు కూడా నీ మనసును ముందు నువ్వే అదుపులో చేసుకోవాలి. నీకు ఏదైతే అవసరమో అదే నువ్వు కోరుకోవాలి. నువ్వు చేయవలసిన పనిని తప్పకుండా నువ్వు చేసి తీరాల్సిందే తల్లి. నీకు ప్రసాదించవలసింది తప్పకుండా నేను ప్రసాదిస్తాను. ఇలా ఎవరికి వారు పని చేసుకుంటూ వారి చేతికి మించిన ఏదైతే అందులో నీకు సహాయం తప్పకుండా నేను చేస్తాను తల్లి. ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. అలా కాకుండా సర్వం నన్నే చేయమంటే ఎలా చెప్పు? చూడమ్మా, ఎవరి పనులు వారికి వీలైనంత వరకు చేయాలి. వారి పరిమితి మించి పనులు నేను చేస్తాను. అర్థమైందా తల్లి? నువ్వు ఎప్పుడు కూడా ఈ బాబా మాటలను అర్థం చేసుకుంటూ ఉండు. మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తావో నా యొక్క బాధ్యతను నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా. నీకు అనుకూలమైన రోజులు నేను తీసుకువస్తాను.
నువ్వు కోరుకున్న జీవితాన్ని చేతిలో పెడతాను. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు బిడ్డ. నేను చెప్పినట్టు ముందు నీ మనసును అదుపులో చేసుకోవాలి. ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వల్లే నీకు నేను ఈ మాటలు చెప్తున్నానమ్మా. నువ్వు ఎవరి దగ్గర కూడా నీ యొక్క అహంకారాన్ని చూపించొద్దు. కష్టం వస్తే కృంగిపోవద్దు. అందరి దగ్గర కూడా అనుకూలంగా ఉండు. నీకు గాయం చేసిన వారినైనా సరే మన్నించి వారికి సహాయం చేస్తూ ఉండు. సకల సంపదలు నీకు ప్రసాదిస్తాను బిడ్డ. నా యొక్క ఆశీర్వాదం కూడా నీకు పూర్తిగా అందుతుంది. ధైర్యంగా ఉండమ్మా అని మన బాబాగారైతే అంటున్నారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.